హాయ్, ఈ వీడియోలో మనం ఏపీఐ డెకరేటర్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఎల్డబ్ల్యూఎస్లో 3 టైప్స్ ఆఫ్ డెకరేటర్స్ ఉంటాయి. @track, @wire. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో @track గురించి చూసాము. నౌ ఈ వీడియోలో మనం ఏపీఐ గురించి తెలుసుకుందాము. సో @API అనే డెకరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనకు ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తాము. ఆ డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ జనరల్గా విత్ ఇన్ దట్ కాంపోనెంట్ అవి ప్రైవేట్గా ఉంటాయి. మనం బయట వాటిని యాక్సెస్ చేసుకోలేము. సో బయట యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం @API అనే డెకరేటర్ని యూజ్ చేస్తాం. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఆ పర్టికులర్ ప్రాపర్టీ మనకి పబ్లిక్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ దట్ కూడా మనకి డేటా అనేది ఫెచ్ అవుతుంది, ఆర్ ఎల్స్ డేటాని ఎక్స్పోజ్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ @API యూజ్ చేసి రికార్డ్ ఐడిని ఫెచ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం రికార్డ్ ఐడిని ఎలా ఫెచ్ చేసుకోవాలి @API యూజ్ చేసి అనేది చూద్దాము. ఓకే, let's create a component. Get record ID. Okay, API యూజ్ చేసి @API డెకరేటర్ యూజ్ చేసి. సో ఓన్లీ రికార్డ్ ఐడి మనకి ఎక్కడెక్కడ ఉంటుంది, ఓన్లీ రికార్డ్ పేజ్లో ఉంటుంది. యాప్ పేజ్లో, హోమ్ పేజ్లో, ఈ పేజెస్లో మనకి ఎట్లాగో రికార్డ్ ఐడి అయితే ఉండదు కాబట్టి ఓన్లీ రికార్డ్ పేజ్లోనే అది మనకి అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి టార్గెట్స్ వచ్చేసి రికార్డ్ పేజ్ ఒకటే ఇద్దాం. దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ ఒక ప్రాపర్టీని డిక్లేర్ చేద్దాం, రికార్డ్ ఐడి అని చెప్పి. ఓకే, నేను ఇక్కడ ఇంకా ఏపీఐ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ మనం ఆ ప్రాపర్టీని డిఫైన్ చేసి లైట్నింగ్ కార్డ్, ఈ లైట్నింగ్ కార్డ్కి ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ వచ్చి గెట్ రికార్డ్ ఐడి యూజింగ్ @API డెకరేటర్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒక పీ ట్యాగ్లో జస్ట్ మనం ఏదైతే రికార్డ్ ఐడి పాస్ చేస్తున్నామో జేఎస్లో, దాన్ని ఇక్కడ బైండింగ్ చేద్దాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో రాసిన దాన్ని మనకి జేఎస్ నుంచి వస్తుంది. ఓకే, లెట్స్ ట్రై టు సేవ్. అండ్ దీన్ని, ఈ కాంపోనెంట్ని మనం ప్లేస్ చేద్దాము రికార్డ్ పేజ్, అకౌంట్ రికార్డ్ పేజ్లో. Let's edit this. Edit the page. Okay, get record ID. ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, let's save it. సేవ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సేవ్ అయిపోయింది. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఇక్కడ చూడండి, ఇప్పుడు రికార్డ్ ఐడి అనేది ఏం రావట్లేదు. ఈవెన్ దో మనం ఇక్కడ పాస్ చేసినా కూడా ఇక్కడ ఎంటీ ఉంది. ఓకే, అందుకని ఏం రావట్లేదు. బట్ @API యూజ్ చేసి మనకి ఈ రికార్డ్ ఐడి ఇక్కడ ఉంది కదా, 18 డిజిట్, ఈ రికార్డ్ ఐడి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎలా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఏపీఐని ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ డెకరేటర్ని. అది ఎక్కడ ఉంటుంది అంటే, LWC కోర్ కాంపోనెంట్ ఈ మాడ్యూల్లోనే మనకి ఏపీఐ డెకరేటర్ అవైలబుల్లో ఉంటుంది. సో ఏ ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ. ఇప్పుడు రికార్డ్ ఐడి అనేది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మనం పబ్లిక్ ప్రాపర్టీకి ఎక్స్పోజ్ చేయాలి. సో అందుకని దానికి ముందు ఏపీఐ @APIని ఇవ్వాలి. సో ఇదేమవుతుందంటే, ఈ డెకరేటర్ ఇది LWC కోర్ కాంపోనెంట్ నుంచి తీసుకొని ఈ పర్టికులర్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ చేస్తుంది. లెట్స్ సేవ్ అండ్ జస్ట్ రిఫ్రెష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రికార్డ్ ఐడి వస్తుంది. చూడండి, సేమ్ ఉంది కదా రికార్డ్ ఐడి. అండ్ ఇది లైక్ రియాక్టివ్ ఇన్ నేచర్. మీరు ఏ రికార్డ్కి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ రికార్డ్ ఐడి మాత్రం వస్తుంది. అన్నిట్లలో సేమ్ ఉండదు. ఈ పర్టికులర్ రికార్డ్ ఐడికి ఈ ఐడి మ్యాచింగ్, ఇది రెండు సేమ్ ఉండాలి, అలా వస్తుంది. ఓకే, అండ్ మనకి నెక్స్ట్ వీడియోస్లో జస్ట్ ఇప్పుడు రికార్డ్ ఐడిని ఫెచ్ చేసుకున్నాం. దీన్ని యూజ్ చేసి మనకి చాలా వరకు లైక్ ఇప్పుడు ఇది కన్సోల్లో కూడా మనం ప్రింట్ చేయొచ్చు. కనెక్టెడ్ డైరెక్ట్గా ఇక్కడ మనం కన్సోల్ రాయలేము. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్,
డైరెక్ట్గా ఇలా ఓకే, ఈ రికార్డ్ ఐడిని మనం ఇది సేవ్ అవ్వదు, బికాజ్ డైరెక్ట్గా మనం కన్సోల్ లాగ్ అనేది ఇవ్వలేము. అంటే ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ ప్లేస్లో నాకు ఇది కన్సోల్ ప్రింట్ అవ్వాలి మనం చెప్పట్లేదు. రైట్, ఇక్కడ మనకి లైఫ్ సైకిల్ హుక్స్ 5 ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం కనెక్టెడ్ కాల్ బ్యాక్లో అన్నా ఆర్ఎల్స్ ఇక్కడ కనెక్టెడ్ కాల్ బ్యాక్ తీసుకుందాం. ఈ కనెక్టెడ్ కాల్ బ్యాక్లో నాకు ఆ పర్టికులర్ కన్సోల్ అనేది రావాలి అని చెప్పామనుకోండి. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఇప్పుడు మీరు కన్సోల్ అబ్జర్వ్ చేస్తే record ID is not defined. Okay. ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది కదా, రికార్డ్ ఐడి అయితే వచ్చింది. రైట్, ఇలా మనం ఏదో ఒక ప్లేస్లో ఈ పర్టికులర్ రికార్డ్ ఐడిని అయితే మనం ఇప్పుడు ఫెచ్ చేసుకున్నాం ఆ పర్టికులర్ రికార్డ్ నుంచి. ఫర్దర్గా కొన్ని యూస్ కేసెస్ ఉంటాయి. ఆ రికార్డ్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఏమైనా వాల్యూ అప్డేట్ చేయాలి, ఆర్ఎల్స్ డిలీట్ చేయాలి, పర్టికులర్ రికార్డ్ ఐడిని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ దిస్ డాట్ రికార్డ్ ఐడిని యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, యా, ఇది మనకి @API యూజ్ చేసి రికార్డ్ ఐడిని ఫెచ్ చేసుకోవడం. నెక్స్ట్ వీడియోస్లో లైక్ పేరెంట్ నుంచి చైల్డ్కి ఎలా డేటా పాస్ చేయాలి అనేది చూద్దాము. లైక్ ఇక్కడ చూడండి, టు పాస్ డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ టు చైల్డ్ కాంపోనెంట్, API decorator in the child component exposes a property by making it public, so the parent component can update it. సో మనం ఈ చైల్డ్ ఏదైతే చైల్డ్ కాంపోనెంట్ ఉంటుందో దాంట్లో మనం ఒక ప్రాపర్టీని డిఫైన్ చేసి దాన్ని @APIతో అనోటేట్ చేస్తాము. తర్వాత దాన్ని పేరెంట్ కాంపోనెంట్లో ఆ డేటా అనేది పాస్ చేస్తాం. సో మనకి చైల్డ్ కాంపోనెంట్లో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. విల్ సీ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు ఒక దాని నుంచి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా పాస్ అవ్వాలి అంటే జనరల్గా అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం వాటిని పబ్లిక్గా మార్చాలి అన్నప్పుడు @API యూజ్ చేస్తాము. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.